ఓకే. నేటి కోసం ఏర్పాటు చేయబడిన పాట మనిషికి పోవలసింది రోగమా పాపమా. మనిషికి పోవలసింది రోగమా పాపమా. ఈ సందర్భం ఎక్కడుందో మనం బైబిల్ నుంచి ఆ మాట, ఇప్పుడు నేను చెప్పిన ఏ మాట అయితే ఉందో ఆ మాట బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు పలుకుతున్న మాటని మీకు పరిచయం చేస్తూ ఆ తర్వాత పాఠంలోనికి వెళ్దాం. ఓకే. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. ఈ పక్షవాయువు గలవనితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా. యేసు వాళ్ళతో చెబుతున్నాడు. ఆ పక్షవాయువు గలవానితోనూ అలాగే ఆ చుట్టూ ఉన్న ప్రజలతోనూ చెప్తున్నమాట, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీ రోగము పోయింది, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళు అని చెప్పుట సులభమా అని యేసుక్రీస్తు ఆనాడున్న సంఘాలకి లేదా ప్రజలకి అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే పైన సందర్భం జరిగింది, చదువుదాం. అదే మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదవగలిగితే, కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారైన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవారిని పరుపుతోనే దింపిరి. ఓకే. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే ఒక పక్షవాయువు గలవారిని తీసుకుని వచ్చారు. పక్షవాయువు అంటే మనకు అర్థమయ్యే భాషలో కాళ్ళు చేతులు పడిపోయి అంటారు కదా, చచ్చు పడిపోయిన వాడిని పక్షవాయువు గలవాడు అంటారు. ఆయన మంచం మీద ఉంటే ఒక నలుగురు ఆ పక్షవాయువు గలవాన్ని యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు స్వస్థత పరుస్తాడు, రోగాన్ని నయం చేస్తాడని యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వచ్చారు. వచ్చేసరికి యేసు వచ్చాడు అనేసరికి ఆ ఇల్లు మొత్తం నిండిపోయింది. ఎందుకంటే ఆయనకు ఇంతకుముందే అనేక మందిని స్వస్థపరచడం, ఆయన బోధనలు విన్నవారు, ఆయన శిష్యులతో ఆ ఇల్లు మొత్తం నిండింది. ఇప్పుడు ఈయన్ని వాళ్ళ దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి ఈ నలుగురు ఆలోచిస్తున్నారు. యేసు యొద్దకు తీసుకెళ్తే తప్ప ఈయనకి స్వస్థత జరగదు. కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ ప్రజలందరినీ దాటుకొని మనం వెళ్ళడం కష్టం కనుక ఆ పైన ఇంటి కప్పు విప్పేసి ఆ పైనుంచి వీరిని కిందకి దించుదాం. పై కప్పు విప్పేదిగా ఉందంటే నాకు తెలిసి పెంకులతో వేసి ఉండొచ్చు, అలా అయితేనే ఇప్పి కింద దించవచ్చు. చూడండి వీళ్ళు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారంటే ఆ ఇంటి యజమానుడు ఏమనుకుంటాడో, ఒకవేళ మనం తీస్తున్నప్పుడు కింద ఏమైనా పడితే వాళ్ళు ఎలా ఇబ్బందిగా ఫీల్ అవుతారో అవేవి పట్టించుకోకుండా ఇంటి పైకప్పును విప్పి మంచం అంటే చూడండి మంచం ఎంత పెద్దది ఉంటుంది అంత సైజు వరకు వాళ్ళు తీసి ఆయన కింద దించారు. దించిన తర్వాత వాళ్ళు ఎందుకు తెచ్చారు చెప్పండి. వాడి రోగం స్వస్థత జరగాలి, రోగం పోవాలి అని ఆయన తీసుకుని వచ్చారు. ఇప్పుడు యేసు ఏం చెప్తున్నాడో 5వ వచనం మనం చదువుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవారితో చెప్పాను. ఏం చెప్పాడు యేసుక్రీస్తు? నీ రోగం నయమైపోతుంది, నీకు స్వస్థత కలుగునుగాక అన్నాడా? నీ పాపములు క్షమింపబడునుగాక అన్నాడా? అసలు వారు వచ్చింది ఎందుకు? స్వస్థత, రోగం పోవాలి. కానీ యేసు చెబుతున్న మాట ఏంటి? పాపం పోతుంది అంటున్నాడు. ఇదేంటిది? మనమేమో ఆ పక్షవాయువు గలవానికి స్వస్థత జరగాలని ఎంతో ఆశతో వస్తే ఈయనేమంటున్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నావు అంటున్నాడు ఏంటి అని ఇక ఆలోచించుకుంటున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అక్కడ శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి వారు ఇతడిట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడు అని తమ హృదయములో ఆలోచించుకునిరి.
వారు తాము ఇలాగున ఆలోచించుకున్నట్టు యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకునిచున్నారు అని చెబుతూ అప్పుడు చెబుతున్నాడు, ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవనుట సులభమా? చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొనుట సులభమా? పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా అని అడుగుతున్నాడు. పాపములు క్షమించడం సులభమా లేదా రోగం తీయడం సులభమా అడుగుతున్నాడు యేసు. ఎవరికి? అక్కడ ఉన్న ఆ శాస్త్రులకి, పరిశీలికి, ప్రజలందరికీ. ఎవరైతే ఇలాగ మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరికీ మీరు చెప్పండి, ఏది సులభం? పాపములు తీయడం సులభమా, రోగం తీయడం సులభమా? ఒకటి సులువు అన్నారు అనుకోండి, ఒకటి కష్టం. అక్కడ అదే కదా ఉద్దేశం. పాపములు తీసివేయట సులభమా, రోగం తీసివేయట సులభమా? పాపం తీసివేయడం సులభం అన్నారు అనుకోండి, అంటే రోగం తీయడం కష్టం. ఒకవేళ రోగం సులభం అన్నారు అనుకోండి, తీసివేయడం, పాపం తీసివేయడం కష్టం. మరి యేసు చేసింది గొప్పదా చెడ్డదా? కష్టమైన పాపములు తీసివేసే పద్ధతిని ఆయనే ప్రవేశపెట్టాడు. తర్వాత కూడా రోగాన్ని కూడా ఆయన తీశాడు. కానీ ఇప్పుడు మనం ఈరోజు పాఠమే, మనిషికి పోవాల్సింది పాపమా రోగమా, రోగమా పాపమా? రోగం అనేది శరీరానికి సంబంధించింది. రోగం అనేది శరీరానికి సంబంధించింది. ఈ శరీరానికి సంబంధించిన రోగాన్ని తీసే వైద్యులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. అంతేనే కాదండి. ఆనాడు మరి లోకా గారు ఎవరైతే బైబిల్లో కొత్త నిబంధనలో 3వ పుస్తకం లోక సువార్త ఉంది కదా, ఆ లోక సువార్త రాసిన ఆ లోకా గారు కూడా వైద్యుడు. యేసుక్రీస్తు శిష్యులతో ఉంటూ వారందరికి వైద్యం చేసేవాడు, అపోస్తులకి. ఎవరు? ఈ లోకా గారు. అంటే ఆ రోజు కూడా వైద్యులు ఉన్నారు. అంటే రోగాన్ని ఎవరైనా తీస్తారు, డాక్టర్లు ఉన్నారు అనేక మంది, కనుక రోగాన్ని తీసేవారు ఉన్నారు. కానీ మనుష్యుల యొక్క శరీరానికి ఉండే రోగం తీసే డాక్టర్లు ఉన్నారు, కానీ మనుషులు చేస్తున్న పాపాలు క్షమించే ఆ వైద్యుడు ఎవరికి లేరు. అంటే మనుషులు పాపాలు తీయడం కష్టం, రోగం తీయడం సులువు. అందుకోసం యేసుక్రీస్తు ఎప్పుడు స్వస్థత చేసినా ఆయన ఏం చెప్పేవాడు అంటే, మీరు ఎవరికి చెప్పొద్దు అనేవాడు. ఎవరికి? రోగాలు స్వస్థత చేసేవాడు, కానీ ఎవరికి చెప్పొద్దు అని చెప్పేవాడు. ఒకసారి చూద్దాం, మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగల ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చెప్పి వాని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠు రోగం వానిని విడిచిన కనుక ఆయన శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమయు చెప్పకు సుమి. యేసు ఏమంటున్నాడు? ఎవరితోనూ ఏమీ చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? చెప్పొద్దు అంటున్నాడు. యేసుక్రీస్తు స్వస్థత చేసిన ఆయనే చెప్పొద్దు, బయటికి వెళ్ళి నువ్వు ఎవరికి చెప్పొద్దు. ఇదొక్క సందర్భంలోనే కాదు, చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు స్వస్థత చేయడం, తర్వాత మళ్ళీ వాళ్ళతో ఏమని చెప్పేవాడు? మీరు చెప్పొద్దు. చూడండి ఇంకా మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండా చూసుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఇదిగో జరుగుతున్న ఏ స్వస్థత అయినా ఏం చెప్తున్నాడు వాళ్ళకి? చెప్పొద్దు. ఇంకా చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధ చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? స్వస్థతలు చేస్తున్నాడు, చేసి ఏం చెప్తున్నాడు? ఎవరితోనూ చెప్పొద్దు, ఎవరితోనూ
చెప్పొద్దు, ఎవరితోనూ చెప్పొద్దు. ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ అంటే అంటే ఖచ్చితంగా చెప్తున్నాడు, చెప్పొద్దు 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 సుమి అని చెబుతున్నాడు. చేసిన యేసుక్రీస్తు స్వస్థతల గురించి చెప్పొద్దు అంటుంటే, ఈరోజు ఏ స్వస్థతలు చేయకపోయినా రండి చెప్పండి, స్టేజ్ పైకి వచ్చి చెప్పండి, స్టేజ్ పైకి వచ్చి చెప్పండి అని ఈరోజు క్రైస్తవులు చెబుతున్నారు. యేసు ఏదైతే వార్త చెప్పొద్దు అంటున్నాడో అది చెబుతున్నారు, ఏదైతే చెప్పమంటున్నాడో అది చెప్పడం లేదు. యేసుక్రీస్తు చెప్పొద్దు నాయన, ఎందుకు చెప్పొద్దు అన్నాడు? స్వస్థతలు చేసిన ఆయన ఎందుకు ఇతరులకు సాక్ష్యంగా చెప్పొద్దు అంటున్నాడు? ఎందుకు చెప్పొద్దు అంటున్నాడు? చూడండి, అదే మార్కు సువార్త 1వ అధ్యాయం. ఎందుకు చెప్పొద్దు అంటున్నాడో మార్కు సువార్త 1వ అధ్యాయం 43వ వచనంలో, అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి అని చెబితే ఆయన ఏం చేశాడు? 45వ వచనంలో, అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతిని ప్రచురము చేయుటకు ఆరంభించాడంట. ఒక వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత ఆయన ఏం చేశాడంట? చెప్పొద్దు అన్న యేసు మాట పక్కన పెట్టి ఇక చెప్పడం ప్రారంభించాడంట. ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయటకు ఆరంభించిన గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండెను. ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈయన ప్రకటించడం వల్ల? అరణ్యంలోకి వెళ్ళిపోవాల్సిందే. యేసు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది? బయట ఉండిపోవాల్సి వస్తుంది, పట్టణం బయట. ఎందుకు యేసుక్రీస్తు లోపలికి వెళ్ళకుంటున్నాడు? ఎందుకు యేసుక్రీస్తు బయట ఉండాల్సి వస్తుంది అంటే, యేసు వెళ్తుంటే అందరూ దేనికోసం వస్తున్నారు? అందరూ తమ శరీర రోగాలను బాగు చేసుకోవడానికి వచ్చేస్తున్నారు. తమకు ఎన్ని రోగాలు ఉన్నాయో వారందరూ యేసు వచ్చేసరికి జనసమూహం అంతా గుంపులుగా చేరుపుతున్నారు. యేసు రోగాలను స్వస్థపరచడానికి వచ్చాడా భూమి మీదకి? ఒకవేళ యేసుక్రీస్తు అందుకే వస్తే యేసుక్రీస్తు పట్టణం వెలుపల ఉండాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పొద్దు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఊరికనే ఆయన గురించి గొప్పగా చెబుతుంటే ఎంతమంది రారు ఆయన దగ్గరికి స్వస్థత చేసుకోవడానికి? అవునా కాదా? చాలామంది ఈ వాక్యాలను తీసుకొని ఎలా చెప్తున్నారంటే, మనిషికి చెప్పొద్దు అంటేనే చెబుతాడు, అందుకోసమే యేసు ఏమంటున్నాడు? మీరు సాక్ష్యం ఇవ్వద్దు, చెప్పొద్దు చెప్పొద్దు అంటున్నాడు. అలా అంటే వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? చెబుతారు. అంతే తప్ప యేసుక్రీస్తు ఎవరిని చెప్పొద్దు అంటే నిజంగా చెప్పొద్దని కాదు అని ఇలాగ చెబుతున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? చదువుతున్నప్పుడు చెప్పొద్దన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వెళ్ళి చెబుతున్నారు. అక్కడ ఆయన చెబుతూ ఖండితముగా ఆజ్ఞాపించినని ఒక మాట ఉంది. ఆజ్ఞ అంటే ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం అవుతుంది. అంటే యేసుక్రీస్తు సరదాకి లేదా వాళ్ళు అలాగ అనుకుంటారు కనుక నేను ఇలా చెప్పొద్దు అంటే చెబుతారన్న ఉద్దేశంతో నాటకమాడి చెబుతున్నాడా? అలా చెప్తాడు యేసు? అలాగైతే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నరహత్య చెయ్యవద్దు అని ఆజ్ఞ చెప్పాడు. ఇప్పుడు అంటే నరహత్య చెయ్యొద్దంటే వీళ్ళు చేస్తారు కాబట్టి రివర్స్లో నేను చెప్పాలనుకున్నాడా? వ్యభిచరించొద్దు అన్నాడు, అంటే వ్యతిరేకంగా వీళ్ళు మారుతారు, అలా చేయాలనే. చూసారా? ఒక మాట దగ్గర నువ్వు ఆగిపోయావు అనుకో, ఇంకో మాట దానికి వ్యతిరేకంగా ఉంటుంది. యేసు ఏది చెప్పాడో అది చెయ్యాలి, వద్దు అన్నదాన్ని చేయకూడదు. యేసు ప్రకటించొద్దు అన్నాడు. స్వస్థత జరిగిన వాళ్ళకే ఏమన్నాడు? మీరు చెప్పొద్దు. యేసుక్రీస్తు వాళ్ళకే చెప్పొద్దు అంటే ఈరోజు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళి ఏం చెప్తున్నావు? ఇగో దేవుడు నా జీవితంలో ఎలా చేశాడు, ఆయన నమ్ముకోవడం వల్ల ఇదిగో నాకు స్వస్థత, రోగం పోయింది, నా శరీరానికి ఉన్న బాధలు పోనాయి, అప్పులు పోయాయి, నా ఒంట్లో ఉన్న రోగం పోయింది, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకో, నాకు బాగుపరిచిన దేవుడు నిన్ను బాగుపరచడా అని అంటున్నారు. నేను అంటాను, అంటే ఈయన్ని బాగు చేశాడు కనుక ఆయన్ని బాగు చేయాలని రూలా? మీకు అర్థం అవడానికి అలా జరుగుతుందో లేదు చూద్దాం.
యేసుక్రీస్తు తన జీవితంలో బ్రతికున్నప్పుడు ఎంతోమంది చనిపోయిన వారిని లేపాడు. మీరు కళ్ళ ముందు బైబిల్లో మనం చదువుతున్నాం, వింటున్నాం కదా. లాజర్ గారు చనిపోతే ఏం చేశాడు యేసుక్రీస్తు? 4వ దినమున తిరిగి లేపాడు. ఒకవేళ నిన్ను స్వస్థపరిచిన దేవుడు లేదా నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అనే పద్ధతిని మీరు ఫాలో అయితే, యేసుక్రీస్తు లాజరు చనిపోతే లేపాడు, ఒక చిన్న పిల్లోడు చనిపోతే లేపాడు, ఒక అమ్మాయి చనిపోతే లేపాడు. మరి తన కాలంలో ఉన్న బాప్టిజం ఇచ్చి యోహాన్ను చంపేశాడు హేరోదు. మరి ఆయన ఎందుకు లేపలేదు? అంటే దేవుడు ఎవరిని బ్రతికించాలి, ఎవరు అవసరం ఉంది భూమి మీద వారిని లేపుతాడు. అర్థమైందా? అందరినీ కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు యోహాను గారు ఎంత మంచి భక్తుడు అండి. యేసు కంటే ముందు వచ్చాడు, ఆయన గురించి ప్రకటించాడు, గొప్పగా బలంగా పనిచేశాడు. ఏలియా లాంటి భక్తుడు ఆయన. అటువంటి తనతో ఉన్న ఈ యోహాను గారు బాప్టిజం కూడా యేసుక్రీస్తు గారికి ఇచ్చాడు. ఇంత మంచి భక్తుడు చనిపోతే మరి బ్రతికించాలి కదా యేసు. ఎందుకు బ్రతికించలేదు? అంటే ఎవరిని బ్రతికించాలో నిర్ణయం జరిగింది, వాళ్ళనే బ్రతికిస్తాడు. ఎక్కడ ఎవరిని స్వస్థపరచాలో వారిని స్వస్థపరుస్తాడు. అంతే తప్ప నన్ను స్వస్థపరిచాడు కదా నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పకూడదు. అది చెప్పొద్దు అన్నాడు అసలు యేసు. ఏమని చెప్పొద్దు అన్నాడు? స్వస్థతలు చేస్తానని చెప్పకండి, ఎవరికి నా పేరును అలాగ పరిచయం చేయకండి. ఎందుకు అంటే ఆయన వచ్చింది స్వస్థపరచడానికి కాదు. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి కొంతమందిని యేసు దేవుని కుమారుడు అని, యేసు నేను పరలోకం నుండి వచ్చిన వాడినని రుజువుపరచుకోవడానికి మాత్రమే స్వస్థతలు చేశాడు యేసు. ఇంకొకటి ఏంటంటే, యూదులు స్వస్థతలు లేదా సూచక్రియలు కళ్ళ ముందు జరిగితే తప్ప నమ్మరు. యూదులు కళ్ళ ముందు కనిపిస్తే తప్ప నమ్మరు. ఎలా చెబుతున్నారు మీరు అంటే, మోషే గారికి దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు నాయన ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళు అంటే, అప్పుడు మోషే గారు ఏమంటారు? వారు నువ్వు పంపించావంటే వాళ్ళు నమ్మరు అంటే, అప్పుడు ఏం చేస్తాడు? సూచక్రియలు ఇస్తాడు. ఒక కర్రను కింద పడి పాము అవుతుంది, నీ చేతిని గుండె మీద పెట్టుకో ఏమవుతుంది? కుష్ఠరోగం వస్తుంది అని ఇలా సూచక్రియలు చెప్తాడు. అప్పుడు మోషే వెళ్ళి వాళ్ళు ఎదుటి చేస్తే అప్పుడు నువ్వు దేవుడు పంపించిన వాడివే నమ్ముతారు. అంటే యూదులు నమ్మాలంటే ఏం చేయాలి? కార్యాలు వాళ్ళ కళ్ళ ముందు కనిపించేవి చేస్తేనే వారు దేవుడు పంపించాడని నమ్ముతారు వాళ్ళు. అందుకోసం యేసుక్రీస్తు వాళ్ళ ముందు స్వస్థతలు చేశాడు. కానీ ఆయన వచ్చింది ఎందుకు? 1 తిమోతి పత్రిక చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి పత్రిక, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి. పాపంతో బ్రతుకుతున్న మనుష్యులని వారిని రక్షించి పరలోకమందున్న ఆ దేవుని యొద్దకు లేదా పరలోకానికి చేర్చడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అలాగ జరగాలంటే ఏం చేయబడాలి? అలా జరగాలంటే ఏం జరగాలి? వాక్యం ప్రకటింపబడాలి. ఎందుకు వాక్యం ప్రకటింపబడాలి అంటే, మనిషి ఆత్మను రక్షించేది వాక్యము. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మచమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించడి. అంటే మనిషిని రక్షించేది, మనుషుల పాపముల నుంచి తప్పించేది, ఆత్మను రక్షించేది వాక్యము. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది మనుషుల ఆత్మలని రక్షించడానికి. మనిషి రక్షింపబడాలంటే వాక్యం ప్రకటించాలి, దేవుని మాటలు వారి హృదయంలోకి పంపించాలి.
వారి ఆత్మలు చక్కదిద్దాలి, వారు పరలోకానికి తీసుకెళ్ళాలి. ఇది దేవుని ఉద్దేశం. మరి వీళ్ళందరూ స్వస్థత అనుకుని వస్తే మరి వాక్యాన్ని యేసు ప్రకటించగలడా? ఆయన వచ్చాడు వాక్యం ప్రకటించడానికి. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళందరూ యేసు స్వస్థతలు చేస్తున్నాడు, రోగాలు తీస్తున్నాడని సమాజాన్ని ప్రకటిస్తారో అప్పుడు వీళ్ళందరూ యేసు దగ్గరికి వెళ్తారు. అయ్యా, ఇదిగో మా కుమారుడికి ఈ రోగం ఉంది, మా కుమార్తె చనిపోయింది, ఇదిగో ఈయన చాంద్ర రోగంతో ఉన్నాడు, ఈయన పక్షవాయువుతో ఉన్నాడు. ఈ స్వస్థతలన్నీ చేస్తే యేసు వాక్యం ఎప్పుడు ప్రకటిస్తాడు? ఆయనకు ఉన్నదే 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు ఈ స్వస్థతలు చేసుకుని ఉంటే ఆయన ఎప్పుడు వాక్యం ప్రకటిస్తాడు? అవునంటారా కాదంటారు? అందుకోసం యేసు ఏం చెప్తున్నాడంటే, స్వస్థత చేసిన ప్రతి దగ్గర మీరు వెళ్ళి చెప్పొద్దు, ప్రకటించొద్దు. ఏమని ప్రకటించొద్దు? స్వస్థతలు చేస్తున్నానని ప్రకటించొద్దు నాయన. ఎందుకంటే నేను దానికోసం రాలేదు, మరి దేనికోసం వచ్చాను? పాపము క్షమించే వాక్యం మీకు ప్రకటింపబడాలి, మీ ఆత్మలు రక్షించే శక్తిగల వాక్యాన్ని మీకు బోధించాలి. అందు నిమిత్తమే నేను ఇక్కడికే వచ్చాను. అదే మార్కు సువార్త 2:17 చెబుతున్నాడు. చూడండి ఒకసారి. మార్కు సువార్త 2 మార్కు సువార్త 1:38. మార్కు సువార్త 1:38. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను. నేను వచ్చింది ఎందుకు? ప్రకటించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి. ఇంకా 2 మార్కు సువార్త 2:17 యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర్లేదు, నేను పాపులనే పిలువ వచ్చి తిని. కానీ నేను వచ్చింది ఎందుకు? పాపులను పిలవడానికి వచ్చాను. రోగులకి ఎవరు కావాలి? వైద్యులు ఉన్నారు. రోగులకి వైద్యుడు అంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నాయన, నీకు రోగం ఉంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళు, నువ్వు పాపం చేసిన వాడవా అయితే నా దగ్గరికి రా. అంటే యేసు వచ్చింది పాపములు క్షమించడానికి. యేసును ప్రకటించాల్సింది కూడా ఎందుకు చెప్పాలి? ఏమని చెప్పి ప్రకటించాలి? నీ పాపము పోవాలంటే యేసు యొద్దకు రావాలి అని ప్రకటించాలి మనం. అంటే వాక్యాన్ని ప్రకటించాలి, ఆత్మలు రక్షించే వాక్యం ప్రకటించాలి తప్ప శరీరానికి వచ్చే రోగాలను తీసే ఆ స్వస్థతలు వస్తాయి యేసుక్రీస్తు వల్ల అని ప్రకటించకూడదు. యేసు అదే చెప్తున్నాడు కదా, మీరు నన్ను స్వస్థతలు చేస్తానని ప్రసిద్ధి చేయొద్దు. మరి యేసుక్రీస్తుని ఏమని ప్రకటించాలి? పాపములు నీకు పాపములు పోవాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రండి, నీ పాప క్షమాపణ పొందాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రండి. ఆయన మాటల ద్వారా మనకు రక్షణ కలుగుతుంది, ఆయన మాటలు వినడానికి మందిరానికి రండి అని చెప్పాలి. రోగాల కోసమో లేక అప్పులు పోతాయనో, కడుపు నొప్పు, జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి వాటికి యేసు దగ్గర రండి అని ఎవరికి చెప్పకండి. యేసు వద్దన్నాడు. ఆజ్ఞ ఒకవేళ ఆయన ఆజ్ఞ పాటించకుండా నువ్వు పక్కన పెట్టేసి యేసు పిలుస్తున్నాడు రా నీ రోగం పోద్దని చెప్తే నువ్వు పాపం చేసిన వాడు అవుతావు. అంతేనా? ఖచ్చితంగా. మార్కు సువార్త 16:15 ఏముంది? నమ్మి బాప్టిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏమని నమ్మాలి? ఏమని ప్రకటించాలి? పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇదిగో నువ్వు ఎందుకు ఏం ప్రకటించాలి అంట? యేసుక్రీస్తు గుణాతిశయాలు ఆయన పరిశుద్ధత, ఆయన మనుషులు ఎందుకు వచ్చాడు భూమి మీదకి, ఆయన నమ్ముకోవడం ద్వారా ఏం జరుగుతుందో ప్రకటించాలి. ఆయన ఎందుకు సిలువలో మరణించాడో, ఎందుకు మరణించాడు? మనుష్యుల పాపములు క్షమించడానికి, మనుష్యులు చేస్తున్న పాపముల నుంచి తప్పించి
పరలోకాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నరకం నుంచి తప్పించి నిత్య జీవంలోనికి అడుగు పెట్టించడానికి ఆయన వచ్చాడు. అంతే తప్ప శరీర రోగాలను స్వస్థపరచడానికి కాదు ఆయన ఉద్దేశం. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అది చేయాల్సి వచ్చిందే తప్ప అదే పనిగా యేసుక్రీస్తు ఎక్కడ చేయలేదు. వాక్యాన్ని ప్రకటించాలి, వారి ఆత్మలకు రక్షణ కలిగించాలి. ఒక మనిషి రోగం తీయడం సులువు. ఏదైనా వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకున్న జ్వరం కానీ మనకున్న జబ్బు కానీ పోతుంది. కానీ ప్రపంచంలో ఉన్న ఏ వైద్యుడు స్వస్థపరచలేనిది, తీయలేనిది ఏంటి? పాపం. వైద్యుడు కానీ, డాక్టర్ కానీ, ఇంకా అధికారులు కానీ, పిఎం కానీ, సీఎం కానీ, ప్రపంచంలో ఉన్న ఏ అధికారైనా, ఏ వ్యక్తి అయినా తీయలేనిది ఒక్కటే ఉంది. అదే మనిషికి ఉండే పాపం. మనిషికి ఉండే రోగం తీయగలడు, అప్పులు తీయగలడు. అంతేనా? అప్పులను కూడా తీర్చగలరా? తీర్చగలరు. ధనవంతుడు ఉన్నాడు అనుకో, డబ్బు ఉన్నాడు, మనకు అప్పు ఉందంటే ఒకళ్ళు సహాయం చేయాలనుకుంటే అప్పు తీర్చగలడు. మనకు రోగం ఉందనుకోండి, డాక్టర్ ఎంత కష్టపడి రోగాన్నైనా తీయగలడు. కానీ మనిషిలో ఉన్న పాపాన్ని మాత్రం తీయలేడు. మనిషి యొక్క పాపాన్ని తీయడమే కష్టం, రోగం తీయడం సులువు. అదే యేసు అడుగుతున్నాడు. ఏంటి? ఏమని అడుగుతున్నాడు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? ఏది సులభం? రోగం పోవడం సులభం, కానీ పాపం పోవడమే కష్టం. అందుకోసమే యేసు సిలువలో తన ప్రాణం పెట్టాడు. యేసు అంతగా శ్రమలు ఎందుకు పొందాడు? పాపం అనేది చాలా భయంకరమైనది. పాతాళానికి తీసుకెళ్ళి ఆరని అగ్నికి ఆహుతి చేసేది పాపం. ఇది చాలా కష్టమైనది. అటువంటి రోగాన్ని, అటువంటి పాపాన్ని తీయవేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు. నేను పాపులను పిలువొచ్చితను కానీ నీతిమంతులను పిలువ రాలేదు. రోగులకి వైద్యుడు అవసరం, పాపులకి పరిశుద్ధుడైన యేసు అవసరం. మరి ఇప్పుడు ప్రకటించాల్సింది పాపం తీస్తాడనా, రోగం తీస్తాడనా? కాబట్టి మనిషికి పోవాల్సింది రోగం పాపమా, రోగమా పాపమా? ఏం చెప్పండి? మనిషి రోగంతో చనిపోయిన నష్టం లేదు, కానీ పాపంతో చనిపోతేనే నష్టం. రోగంతో చనిపోతే ఎలాగో శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ పాపంతో చనిపోతే ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. రోగం అనేది కొద్ది కాలానికి సంబంధించింది, పాపం అనేది శాశ్వత కాలానికి సంబంధించింది. రోగంతో బాధ కొంచెమే, కానీ పాపంతో వచ్చే బాధ నిరంతరం ఉండేది. అగ్ని ఆరని ఆత్మ చావని లోకానికి వెళ్ళిపోతావు, అదే నరకం. మనిషికి పోవాల్సింది రోగమా పాపమా? మొట్టమొదటిగా పోవాల్సింది పాపము. రోగానికి దేవుడు వైద్యం పెట్టాడు ప్రకృతిలో, వాటిని తీసుకొని మన రోగాన్ని తగ్గించుకోవచ్చు. ఇది దేవుడు ప్రకటించొద్దు అన్నాడు. ప్రకటించొద్దు అని ఆజ్ఞించినప్పుడు దాని గురించి ప్రకటన మనము చేయకూడదు. దేని గురించి ప్రకటన చేయమన్నాడు? ఆయన ఆత్మలో రక్షించే వాక్యాన్ని చేత పట్టుకొని వెళ్ళమన్నాడు. లోకమందు జ్యోతుల వలె ఉండాలన్నాడు యేసు. ఆ మాటలు మనం ఏం చేయాలి? ప్రకటించాలి. చివరిగా ఒక వచనం మనం చదువుకొని ముగించుకుందాం. చూద్దాం ఒకసారి. లోకమందు మనం ఎలా ఉండాలో ఒక మాటగా మనం చదువుకొని ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, దశలోనికి పత్రిక, ఎక్కడున్న జ్యోతులు, లోకమందు జ్యోతుల వలె. ఫిలిప్పి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం, 14 నుంచి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు
సనుగులను సంశయములను మాని సమస్త కార్యములు చేయడి అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనలో నుంచి అంటే, ఇదిగో పాపం కష్టం కనుక, పాపం తీసివేయడం కష్టం కనుక, ఆ పాపం నుంచి మనిషిని తప్పించి ఆత్మను రక్షించేది వాక్యం కనుక మీరు ఆ లోకమందు వాక్యం చేత పట్టుకోవాలి. జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల్లా కనిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, మనిషికి పోవాల్సింది పాపం మెయిన్. మొదట పోవాల్సింది పాపం. రోగం వైద్యులు ఉన్నారు, మందుల వల్ల తగ్గిపోతుంది. అది చాలా సులువైన దానికోసం మనం ప్రయాసపడకూడదు. కష్టమైనది శరీరానికి ఉన్న రోగం కాదు కష్టం, మన ఆత్మకు పట్టే రోగమైన పాపం పోవాలి ముందు. ఆ రోగాన్ని, ఆ పాపాన్ని తీసివేసే ఒకే ఒక్క సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాత్రమే మనుషులు చేసిన ప్రతి పాపం నిమిత్తం తన ప్రాణం పెట్టాడు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన పరిశుద్ధుడు కనుక పాపం తీసే అధికారం, ఆయన దేవుడు కనుక పాపములు క్షమించే అధికారం ఆయనకి ఉంది. దాన్ని మనం కోరుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.